వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ముఖ్యంగా దైవజనులు పాస్టర్ ప్రణయ్ గారికి నన్ను మీ మధ్యకు ఆహ్వానించినందుకు మరి వారికి నేను ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. గతంలో ఒక 2 సంవత్సరాలు అయి ఉంటుంది అనుకుంటాను, నేను ఒక కుటుంబ ప్రార్థనలో ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత మరి దైవజనులు నన్ను కొన్నిసార్లు పిలిచారు నన్ను ఇక్కడికి రావడానికి 2-3 అకేషన్స్లో. కానీ నాకు అవకాశం లేకపోయినందున రాలేకపోయాను. కానీ ఇక్కడికి రావాలి, ఈ సంఘంతో గడపాలి, మరి మీతో ఉండాలని నాకు ఎప్పటి నుంచో ఆశ ఉంది. మరి అదే మరి ఈ సమయంలో దైవజనులు నన్ను పిలిచి ఉపవాస ప్రార్థనలో మీరు మాతో కూడా పాల్గొవాలి, ఒకరోజు రండి అని చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను. దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడని భావించాను. మరి నేను వెంటనే తప్పకుండా వస్తానని చెప్పడం జరిగింది. సహోదరులు ప్రణయ్ గారు అంటే నాకు చాలా గౌరవం, చాలా అభిమానం. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు వారు మంచి పరిచర్య చేస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో దైవజనులు పాస్టర్లు సేవ చేసే పరిస్థితులు చాలా దగ్గర చూసినట్లయితే మంచిగా లేవు పరిస్థితులు. చాలా మంచిగా యథార్థంగా మరి దేవుని కొరకు, నశించే ఆత్మల కొరకు, అలాగే సంఘంలో ఉండే గొర్రెల కొరకు నిజాయితీగా భారభరితమైన ఆత్మతో పనిచేసే వాళ్ళు ఈ రోజుల్లో చాలా తక్కువ మంది ఉన్నారు. చాలా తక్కువ మంది ఉన్నారు. వెతికినా కూడా ఎక్కడ దొరకటం లేదు. అలాంటి వారిలో వారు ఒకరు. అలాగే మరి రమేష్ అన్న, మరి మా మామగారు జలదంకి ఆల్ఫ్రెడ్ గారికి, అలాగే మా మిస్సెస్ వాళ్ళ అన్న శ్రీకాంత్, వారికి చాలా ప్రియులైన వారు. మరి శ్రీకాంత్ అయితే ఈ సంఘానికి చాలాసార్లు వచ్చి ఆర్గాన్ ప్లే చేసి మరి బాగా ఈ సంఘంతో పరిచయం ఉండేవాడని నేను అనుకుంటూ ఉన్నాను. మంచిది. అలాగే సహోదరుడు రాంబాబు, మేమంతా కూడా యూలో 1990 స్టూడెంట్స్ మధ్య, విద్యార్థుల మధ్య కలిసి పనిచేసాము. హాస్టల్స్కి వెళ్ళి బైబిల్ స్టడీస్ తీసుకునే వాళ్ళమే. అప్పటి నుంచి నాకు ఆయన పరిచయం ఉన్నాడు. కాబట్టి సంఘంలో మీతో గడపడం చాలా సంతోషకరం. దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యమని నేను భావిస్తూ ఉన్నాను. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయాలని కోరుతున్నాను. అలాగే మీరు మంచిగా పాటలు పాడుతున్నారు, చాలా చక్కగా పాడుతున్నారు, మంచిగా ప్రార్థన చేస్తున్నారు. మీరు చేసే ప్రార్థనలు, మీ పాటలు వింటుంటే నాకు అనిపించింది, నేను ఇక్కడ నిలబడి వీరి మధ్య బోధించడానికి కూడా నాకు అర్హత లేదు, అంత మంచి ఆత్మీయ సంఘం ఇదని నాకు అనిపించింది. అయినా కూడా దేవుడు నాకు మంచి అవకాశం ఇచ్చాడు కాబట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. నేను మీకేదో నేర్పించాలని లేదంటే ఏదో అని కాదు, కానీ మీతో కలిసి కొన్ని విషయాలు దేవుని గురించి మాట్లాడాలని కోరుతున్నాను. మీకు తెలియని విషయాలు ఏమీ చెప్పాలని కాదు, మీకేమీ తెలియనివి అని కూడా కాదు, కానీ దేవుని వాక్యము జీవము కలిగినది. ఎన్నిసార్లు విన్నా కూడా అది మన జీవితాల్లో పనిచేస్తూనే ఉంటుంది, మనకు ఉపయోగకరంగానే ఉంటుంది. కాబట్టి మనం మాట్లాడుకునే మాటలు ఇంతకుముందు మనం అనేకసార్లు వినుండొచ్చు, అయినా కూడా దేవుని వాక్యం ద్వారా మనం బలపడవలసిన అవసరత ఉంది. మంచిది. చిన్న మాట ప్రార్థన చేసుకొని మనం దేవుని వాక్యంలో ముందుకి పోవాలని నేను కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రభువా, మీ గొప్ప ప్రేమను బట్టి, కృపను బట్టి, మీ దయను బట్టి మీకే స్తుతి స్తోత్రము, మీ నామానికే మహిమ ఘనత చెల్లిస్తున్నాం. మీరు మాకు ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి, రక్షణ బట్టి, సంఘముగా, సార్వత్రిక సంఘముగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినం ప్రభా, ఈ మందిరంలో మీ దాసుడైన నన్ను ఇదిగో ప్రభా నిలువబడటానికి మీరు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే మీ దాసుడైన నన్ను మీ సిలువ చాటు మరుగుపరచమని కోరుచున్నాం. మీ బిడ్డలైన వారితోటి వారికి కావలసిన మాటలు, జీవము కలిగిన మీ మాటలు మీరు వారితో మాట్లాడండి. మీ చల్లని మెల్లని స్వరముతో మీ బిడ్డలతో మీరు మాట్లాడమని, వారి హృదయములను బలపరచమని, వారి ఆత్మలను బలపరచమని ప్రభా ఈ సమయాన్ని దీవించమని, పరిశుద్ధాత్మ దేవ మీ సంచారం మా మధ్య దయచేయండి. మా హృదయపు తలంపులకు
మీ కావలి ఉంచమని మీ వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించి ఇదిగో మీ వాక్యం ద్వారా బలపట్టుకు స్థిరపట్టుకు సహాయం చేయమని కోరుచు మీ దయగల స్థలకి సమయమంతా అప్పజెప్పుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ మనవులన్నీ అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఒక 3 విషయాలు నేను ఈరోజు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అవేంటంటే, ఒకటి దాటిపొమ్ము, రెండోది నిదానించి చూడుము, మూడోది నిరీక్షించి పొందుకొనుము అనే 3 విషయాలు మీతో మాట్లాడడానికి నేను ఇష్టపడుతున్నాను. మొదటిది దాటిపొమ్ము, రెండవది నిదానించి చూడుము, మూడవది నిరీక్షించి పొందుకొనుము అనే విషయాలు మీతో మాట్లాడడానికి నేను ఇష్టపడుతున్నాను. మొదటిగా మనం నిర్గమకాండం నిర్గమకాండము 12వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. చదువమ్మా. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. మంచిది. సో ఈ వాక్యము, ఈ స్టోరీ, ఈ సందర్భము మీరు చాలాసార్లు వినుంటారు, మీకు అందరికీ తెలుసును. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. వారు చాలా కఠినమైన దాస్యత్వాన్ని చేస్తూ ఉన్నారు. అయితే దేవుడు వారిని చూచాడు, వారి దురవస్థను చూచాడు. వారిని బానిసత్వం నుంచి విడిపించాలని దేవుడు నిర్ణయించాడు. వారి కొరకు మోషే అనే ఒక నాయకుడిని వారి దగ్గరికి పంపించాడు. పంపించినప్పుడు మోషే ఇశ్రాయేలీలందరినీ సమకూర్చి వారికి నాయకుడిగా ఆయన నియమింపబడి వారి తరపున ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు. ఎందుకంటే మమ్మల్ని మేము వెళ్ళిపోవాలి, దేవునికి బలి అర్పించాలి, దేవునికి పండగ చేసుకోవాలి, మేము ఆయన్ని బలులు అర్పించాలి, కాబట్టి మమ్మల్ని బయటికి పోనిమ్ము అని అడిగినప్పుడు ఫరో ఒప్పుకోలేదు. ఫరో ఒప్పుకోనందువల్ల దేవుడు ఐగుప్తు దేశం మీదకి, ఫరో మీదకి 10 తెగుళ్ళు రప్పించాడు. అయితే చిట్ట చివరి తెగులు ఏంటంటే, ఇశ్రాయేలీయుల ఇల్లు కాకుండా ఐగుప్తీయుల ప్రతి ఇంటిలో కూడా జ్యేష్ఠ కుమారుడు, పశువులలో జ్యేష్ఠమైనవి అన్నీ కూడా చనిపోవాలి అనేది ఆ యొక్క తెగులు. అయితే ఈ సంహార దూత ఇశ్రాయేలీల ఇండ్ల మీదకి మాత్రం రాకూడదు. రాకుండా ఉండాలంటే ఇశ్రాయేలీలు ఏం చేయాలంటే ఒక పశువుని వధించి దాన్ని కాల్చి దాన్ని వాళ్ళు తినాలి. వాళ్ళ నడుములు కట్టుకొని, అట్లాగే కర్ర చేతితో పట్టుకొని చెప్పులు తొడుక్కొని త్వరపడుతూ ఆ యొక్క వధించి కాల్చిన ఆ పశువు యొక్క మాంసాన్ని వారు తినాలి. అది దేవుడు వారికి విధించిన కట్టడ. అలాగే దాన్ని వధించినప్పుడు దాని యొక్క రక్తము గడప కమ్ముల మీద, నిలువు కమ్మి మీద, అలాగే అడ్డకమ్మి మీద ఆ రక్తాన్ని ప్రోక్షణ చేయాలి. అలా చేసినప్పుడు సంహారదూత వారి ఇంటికి రాకుండా దాటిపోతాడు. అదనమాట ఈ యొక్క ప్రక్రియ. కాబట్టి దాటిపొమ్ము అంటే సంహారదూత ఈ ఇంటికి రాకుండా దాటిపొమ్ము. ఇది చూడండి. ఇక్కడ మనం చూసినట్లయితే మొదటిగా ఇశ్రాయేలీల గురించి కానీ అట్లాగే ఫరో గురించి కానీ మనం కొన్ని విషయాలు
నేర్చుకోవాల్సిన అవసరత ఉన్నది. ఏంటంటే ఇశ్రాయేలీయులు ఏమి చేయాలి? దేవుని యొక్క ఆజ్ఞకు వారు లోబడవలసిన అవసరత ఉన్నది. అయితే ఫరో చూడండి, వాళ్ళని ఆ దేశం నుంచి పంపకుండా ఆయన చాలా కఠినమైన ఆత్మను అతడు పొందుకున్నాడు. కఠినమైన ఆత్మను పొందుకున్నాడు. ఎందుకు కఠినమైన ఆత్మను ఫరో పొందుకున్నాడు అంటే దేవుడు ఫరోను కఠినపరిచాడు. దేవుడే కఠినపరిచాడు. ఎందుకంటే దేవుడు తన అద్భుత కార్యాలు ఐగుప్తు దేశంలో చూపించాలి. తాను ఎంత గొప్ప దేవుడో, తన మహిమ ఎంత గొప్పదో, తన ప్రజల కొరకు ఆయన ఎంతగా పనిచేస్తాడో, వారి పక్షమున ఎంతగా వహిస్తాడో అనేది ఐగుప్తీయులు తెలుసుకోవాలనేది దేవుని యొక్క ఆలోచన. అందుకే ఫరో వారిని పోనీయలేదు. పోనీయకుండా చూడండి 10 తెగుళ్ళు వచ్చాయండి. ఎన్ని తెగుళ్ళు? 10 తెగుళ్ళు వచ్చినాయి. నీళ్లు రక్తముగా మారిపోయినాయి. నీళ్లు రక్తంగా మారిపోతే మనకు ఆశ్చర్యం అనిపించదు? వారికి తాగడానికి నీళ్లు లేవు. నీళ్ళంతా వాసన వచ్చినాయి. నీళ్లు లేక చాలా అల్లాడిపోయారు, చాలా బాధలు పడ్డారు వాళ్ళు. ఈ విధంగా చాలా తెగుళ్ళు వచ్చినాయి. నీళ్లు రక్తంగా మారాయి, కప్పలు వచ్చాయి, పేలు వచ్చాయి, ఈగలు వచ్చాయి, మిడతలు వచ్చాయి, ఒంటి మీద చర్మపు పొక్కులు వచ్చాయి, జంతువులు చనిపోయాయి, గాఢాంధకారము కమ్ముకున్నది. ఇట్లా అనేక రకాలైన తెగుళ్ళు ఆ దేశం మీదకి వస్తే అది చాలా ఆశ్చర్యమైన సంగతి. ఇన్ని ఆశ్చర్యమైన సంగతులు చూసి కూడా ఫరో మాత్రం వారిని విడిచిపెట్టలేదు. చూడండి, లాస్ట్కి ఇంత కఠినమైన మనస్సు ఫరోకి ఎలా వచ్చింది అంటే దేవుడే అతన్ని కఠినపరిచాడు. అతని మీదకి నాశనం రావాలి, భయంకరమైన నాశనం రావాలి. చూడండి, ఐగుప్తీయుల ప్రతి ఇంట్లో కూడా జ్యేష్ఠ కుమారుడు చనిపోయాడు. ఇలాంటి భయంకరమైన తెగులు అతని మీదకి రావాలి. అందుకే అతని మనసు కఠినపరచబడింది. చూడండి, వీళ్ళు ఆ దేశం నుంచి లాస్ట్కి చనిపోయిన తర్వాత ఇంకా ఐగుప్తీయులంతా ఫరో దగ్గరికి వెళ్ళి ఇక ఇశ్రాయేలీయులు ఒక్క నిమిషం కూడా ఈ దేశంలో ఉండడానికి లేదు, వాళ్ళని పంపించేసాయి అని చెప్పి ఫరోతో చెప్పిన తర్వాత ఫరో పంపించేశాడు. వాళ్ళని పంపించేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అయినా గమ్మునుండొచ్చుగా ఫరో. అప్పుడు కూడా గమ్మునుండలేదు. మళ్ళీ ఏం చేశాడు? మళ్ళీ వెళ్ళాడు. ఎందుకు? వాళ్ళని మళ్ళీ తీసుకురావడానికి తరుముకొని వెళ్ళాడు. వెళ్ళి లాస్ట్కి ఏమయ్యాడు? తన సైన్యం అంతా కూడా ఎర్ర సముద్రంలో చనిపోయింది. అలాంటి ఘోరమైన శాపాన్ని ఇతడు పొందుకున్నాడు. కారణం ఏమిటి అంటే ఇశ్రాయేలీయులు వాళ్ళకి చాకిరీ చేస్తున్నారు, బానిసత్వం చేస్తున్నారు. ఐగుప్తీయులు బాగా హాయిగా సుఖంగా జీవిస్తూ కష్టమైన వెట్టి చాకిరీ పనులన్నీ వీళ్ళ చేత చేయించుకుంటూ వాళ్ళు సుఖంగా బతుకుతున్నారు. ఇప్పుడు ఇశ్రాయేలీని వదిలిపెడితే ఏమవుద్ది? వీళ్ళకి అన్నీ కష్టాలే, వీళ్ళే చాకిరీ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు బాగా సుఖభోగాలు బాగా మరిగి వారిని వదిలిపెట్టకుండా వాళ్ళ చేత చాకిరీ చేయించుకుంటూ ఉన్నారు. అయితే దేవుడు కఠినమైన మనస్సు ఫరోకి కలుగజేయడం ద్వారా ఐగుప్తు దేశాన్ని శిక్షించాడు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మనం మనల్ని పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. దేవుడు మన మధ్య గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. మనం కొన్ని తప్పులు చేసినప్పుడు, దేవునికి వ్యతిరేకంగా మనం కొన్నిసార్లు పనిచేసినప్పుడు కొన్ని శిక్షలు మన మీదకి వస్తుంటాయి, కొన్ని పనిష్మెంట్లు మన మీదకి వస్తుంటాయి. అవి వచ్చినప్పుడు మనం తెలుసుకోవాలి, ఎందుకు వస్తున్నాయి ఈ శిక్షలు, ఎందుకు పనిష్మెంట్లు వస్తున్నాయి. కొన్ని అనారోగ్యాలు మనల్ని విడిచిపెట్టవు, ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. కొన్ని జబ్బులైతే విడవని జబ్బులు వస్తూ ఉంటాయి. కొన్ని సమస్యలు అలాగే ఉంటాయి. కుటుంబంలో సమాధానం ఉండదు. ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తే ఉద్యోగాలు రావు. పరీక్షల్లో పాస్ అవ్వాలని ప్రయత్నం చేస్తుంటే పరీక్షలు పాస్ అవ్వం. పిల్లలకి పెళ్లి చేయాలనుకుంటే పెళ్ళిళ్ళు కావు.
పెళ్ళిళ్ళు అయితే కొంతమందికి పిల్లలు పుట్టరు, అలాగే ఉంటారు. మనం ఏమనుకుంటాం, మనం ఆలోచిస్తాం, ఎందుకు పిల్లలు పుట్టలేదు, డాక్టర్ల చుట్టూ తిరుగుతుంటాం. ఆ? పెళ్ళిళ్ళు కాకపోతే వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ ఇంకా ఆ ఊరికి ఈ ఊరికి తిరుగుతూ ఉంటాం. కానీ దేవుడు బంధించి పెడితే అది అవుతుందా? అవదు. కాబట్టి దేవుడు బంధించి పెడితే ఏది జరగదు. అలాగే మన కఠినమైన మనస్సు కూడా, దేవుడు మన మనసుని కఠినపరిస్తే మన కళ్ళ ముందు జరిగే ఏవి కూడా మనకి అర్థము కావు. ఎందుకంటే ఏదో ఒక పాపంలో మనం పడిపోయి ఉంటాం, ఏదో దేవునికి వ్యతిరేకమైన పని మనం చేసుంటాం. ముందు దాంట్లో నుంచి మనం బయటికి రావాలి. ఎందుకంటే రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, వాళ్ళు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, వారి హృదయము అంధకారము అయింది. కాబట్టి దేవుడు వారిని భ్రష్ట మనస్సుకు అప్పగించెను. భ్రష్ట మనస్సుకు అప్పగించాడంట. ఏంటి భ్రష్ట మనస్సు అంటే? వాళ్ళు చేసిన పాపం ఏంటంటే, వాళ్ళు విగ్రహారాధన చేశారు, దేవునికి వ్యతిరేకమైన పనులు చేశారు, దేవుని మహిమను వారు అవమానపరిచారు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? వాళ్ళని భ్రష్ట మనసుకు అప్పగించాడు. అనేకమైన శరీరాశలకు, లోకాశలకు వాళ్ళు లోబడిపోయి, వాటికి బానిసలైపోయి, చెరపట్టబడిపోయి, వాటిలో నుంచి ఎంత బయటికి రావాలన్నా కూడా బయటికి రాలేక వాళ్ళు సతమతం అవుతూ ఉన్నారు. కాబట్టి మనం ఏదో కొన్ని దేవునికి వ్యతిరేకమైన తప్పులు చేసినప్పుడు మనం కొన్ని బలహీనతలకి, కొన్ని సమస్యలకి, కొన్ని అనారోగ్యాలకి చెరపట్టబడిపోయి ఉంటాం. మనం వీటిలో నుంచి ఎంత బయటికి రావాలన్నా కూడా మనం బయటికి రాలేం. కానీ మనం దేవునికి వ్యతిరేకంగా ఏం పాపం చేశామో మనం తెలుసుకోవాల్సిన అవసరత ఉన్నది. ఎందుకంటే యెషయా అంటాడు, రక్షింప నేరక ఉండునట్లు ఆయన హస్తము రుచి కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ పాపములు మీకును దేవునికిని అడ్డముగా నిలుచుచున్నవి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవునికి మనకి అడ్డంగా ఉండే పాపం ఏమిటి మనం తెలుసుకోవాల్సిన అవసరత ఉన్నది. దేవుని చిత్తానుసారమైన భక్తి మనం జీవించవలసిన అవసరత ఉన్నది. కొంతమంది దేవుని యందు భయభక్తులు ఎలా కలిగి ఉంటారంటే, వాళ్ళ సొంత భయభక్తులు కలిగి ఉంటారు. దేవుని కోసం నేను ఏదో చేయాలి అనుకుంటారు. మంచిది, అది చాలా మంచి ఆశే. కానీ ప్రియమైన వాళ్ళారా, దేవుని కొరకు మనం ఏమి చేయాలి అంటే, దేవుడు మనం తన కొరకు ఏమి చేయాలని కోరుకుంటున్నాడో అదే చేయాలి. దేవుని చిత్తమేమిటో మనం చేయాలి, దేవుని వాక్యం ఏమిటో తెలుసుకోవాలి, వాక్యానుసారంగా మనము జీవించవలసిన అవసరత ఉన్నది. చాలామంది క్రైస్తవులు ఎలా తయారయ్యారంటే, దేవుని మందిరానికి వస్తారు, 1 గంట 2 గంటలు 3 గంటలు లేదా 4 గంటలు కూర్చుంటారు, వెళ్ళిపోతారు. ఏమనుకుంటారో తెలుసా, మేము ఈ వారంలో లేదంటే ఈరోజు ఒక 4 గంటలు చర్చిలో కూర్చున్నాం, ఒక 3 గంటలు చర్చిలో కూర్చున్నాం, లేదంటే 1 గంట కూర్చున్నాం, సో మా మీదకి దేవుని దీవెనలు ఆశీర్వాదాలు వస్తాయి అనుకుంటారు. మంచిదే, తప్పకుండా మీరు చర్చిలో కూర్చోవడం మంచిదే. కానీ దేవుని దీవెనలు మీ మీదకి ఎలా వస్తాయంటే, మీరు అలా కూర్చొని వాక్యం వినకుండా, వినినా అర్థం చేసుకోకుండా, అర్థం చేసుకున్న జీవితాల్లో దాన్ని పాటించకుండా ఉంటే ఆ దీవెనలు మన మీదకి రావు, ఆ ఆశీర్వాదాలు మన మీదకి రావు. బైబిల్ని తల కింద పెట్టుకుంటే ఆశీర్వాదాలు రావు, బైబిల్ని చేతితో పట్టుకుంటే ఆశీర్వాదాలు రావు. బైబిల్ తెరవాలి, దాన్ని చూడాలి, దాన్ని చదవాలి, అది మన జీవితంలో పని చేయాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏముంటుందంటే, దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు కలిగిన ఖడ్గము కంటే వాడి అయి మనుషుల యొక్క ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయపు తలంపులను శోధించుచున్నది. దేవుని వాక్యం మన జీవితాల్లో పనిచేయాలి. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యం మన జీవితాల్లో పనిచేయవలసిన అవసరత ఉన్నది.
దేవుని వాక్యం మనం వింటున్నాం. మనలో ఏమన్నా మార్పు వచ్చిందా? పోయిన ఆదివారానికి ఈ ఆదివారానికి ఏమన్నా మార్పు వచ్చిందా? పోయిన నెలకి ఈ నెలకి ఏమన్నా మార్పు వచ్చిందా? పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి మన జీవితాల్లో ఏమన్నా మార్పు వచ్చిందా? మనం ఆత్మీయతలో ఏమైనా ఎదిగామా? ప్రార్థనా జీవితంలో ఏమైనా ఎదిగామా? సంఘానికి సమాజానికి మనం ఏమైనా ఉపయోగకరంగా ఉన్నామా లేదా? ప్రభు గురించి మరింత ఎక్కువగా తెలుసుకున్నామా? ప్రభులో ఇంకా ఎక్కువగా సంతోషిస్తున్నామా? ఆత్మీయంగా ఏమైనా బలపడ్డామా? మనం పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. చూడండి, మీకు బాగలేకపోతే ఆసుపత్రికి వెళ్తారు, ట్యాబ్లెట్ తెచ్చుకుంటారు. మీరు బాగలేకపోతే ఆసుపత్రికి వెళ్ళి ట్యాబ్లెట్ తెచ్చుకుంటే మీకు రోగం నయమవుద్దా? అవుదా? అవదు. ఎందుకంటే ఆ ట్యాబ్లెట్ మింగితేనే అవుద్ది కదా. ట్యాబ్లెట్ తెచ్చుకుంటే కుదరదు. ట్యాబ్లెట్ ఏం చేయాలి? మింగాలి. ట్యాబ్లెట్ మింగితే కదా పనిచేసేది. దేవుని వాక్యం వినినంత మాత్రాన ఉపయోగం లేదు. వాక్యానుసారమైన జీవితం మనం జీవించవలసిన అవసరత ఉన్నది. వాక్యానుసారంగా మనం జీవించాలి ప్రియమైన వాళ్ళం. కాబట్టి మనం దేవుని వాక్యం వింటుండగా మన జీవితాల్లో మనం కఠినమైన మనసు కలిగి ఉన్నాం, ఎలాంటి కఠినత్వాన్ని మనం కలిగి ఉన్నామో పరిశీలించుకోవాల్సిన అవసరత మన జీవితాల్లో ఉంది. చూడండి, దాటి పొమ్ము, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే పాస్ ఓవర్ అంటారు. ఏంటి? పాస్ ఓవర్. తెలుగులో ఈ ఫెస్టివల్కి పేరు ఏంటంటే పస్కా పండుగ. పస్కా పండుగ అంటే యాక్చువల్గా పస్కా ఇంగ్లీష్లో దీనికి పాస్ ఓవర్ అని రాస్తుంది, తెలుగులో పస్కా అని రాస్తుంది. పస్కా అని ఎందుకు రాస్తుంది? యాక్చువల్గా తెలుగు యొక్క మీనింగ్ ఏంటి? పాస్ ఓవర్ అంటే తెలుగులో దాని అర్థము దాటి పొమ్ము అని. పస్కా అంటే ఏమిటి అంటే ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు మన తెలుగు వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఇంగ్లీష్లో ఉండేదాన్ని మన ప్రొనౌన్సియేషన్కి, మన నాలుక, మన పెదాలు ఎలా ఆడుతాయి, మనకి ఎలాంటి పదాలు మనం పలకగలం, దానికి తగ్గట్టుగా దాన్ని పస్కా పండుగ అని రాశారు. యాక్చువల్గా మీనింగ్ ఏంటంటే, పాస్ ఓవర్ అనే మీనింగ్ అర్థం ఏంటంటే, అర్థం ప్రకారం కనుక ట్రాన్స్లేషన్ చేస్తుంటే దానికి ఆ పండుగకి ఏమని పేరు పెట్టుండేవాళ్ళంటే దాటిపొమ్ము. ఏంటి? దాటిపొమ్ము. సంహార దూత దాటిపొమ్ము, మా ఇంటికి రావద్దు, మేము దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నాం, దేవుడు చెప్పిన విధిని పాటిస్తున్నాం, మేము దేవుని యొక్క బిడ్డలం, మా గడప కమ్ముల మీద ఇదిగో ఈ యొక్క బలి అర్పించబడిన పశువు యొక్క రక్తాన్ని ప్రోక్షణ చేసి ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరి కొరకు సిలువలో ప్రాణం పెట్టడం ద్వారా బలులు, అర్పణలు, హోమాలు చెల్లించవలసిన అవసరత లేకుండా ఒక్కసారే ఆయన బలి అర్పించబడ్డాడు. మనమందరము కూడా పాత నిబంధనలో నుండి కొత్త నిబంధనలోకి వచ్చేసాం. ఇప్పుడు మన పాత నిబంధనకి లోబడి ఉన్నవారము కాము, ఇప్పుడు మనము కొత్త నిబంధనకు లోబడి ఉన్నవారము. ఏమిటి క్రొత్త నిబంధన? ఏమిటి క్రొత్త నిబంధన అంటే ఏమీ లేదు, మీకు అందరికీ తెలిసిన విషయమే. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన దేవుడు, దైవ కుమారుడై ఉన్నాడు, ఈ భూమి మీదకి మన కొరకు వచ్చాడు, మనందరి పాపములకు బదులుగా సిలువలో మరణించాడు. శుద్ధీకరణ, మన పాపముల విషయమై శుద్ధీకరణ తానే స్వయంగా చేశాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే, ఆయన పేరు పెట్టబడినట్లయితే, ఆయన బిడ్డలంగా మనం జీవించినట్లయితే, ఇదిగో ఈ సంహార దూత మన ఇంటికి రాకుండా వెళ్ళిపోతాడు, మన దగ్గరికి రాకుండా వెళ్ళిపోతాడు. నరకం అనే శాపం నుండి మనము విడిపించబడతాం. మనందరము కూడా యేసుక్రీస్తు పేరు పెట్టబడి జీవించాలి, క్రైస్తవులు అనే పేరుతో జీవించాలి. క్రైస్తవులని పిలువబడడానికి ఎంత మాత్రము సిగ్గుపడకూడదు. బైబిల్ చేత్తో పట్టుకొని తిరగడానికి ఎంత మాత్రము సిగ్గుపడవలసిన అవసరత లేదు. ఐఎమ్ క్రిస్టియన్
చాలామంది క్రైస్తవులు క్రిస్టియన్స్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతుంటారు, కొంతమంది బైబిల్ పట్టుకోవడానికి సిగ్గుపడుతుంటారు. ఒకసారి మా సంఘంలో ఒక ఆవిడ, ఆమె ముస్లిం, ఆమె పేరు బీబీజాన్. చర్చిలో బాప్తిజం కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆమె వచ్చి పాస్టర్ గారు నాకు బాప్తిజం ఇవ్వండి అనింది. చాలా రోజుల నుంచి చర్చికి వస్తుంది, వాక్యం వింటూ ఉంది. సరేనమ్మా మంచిది, నీకు బాప్తిజం ఇస్తాను అన్నాను. అయితే ఒక కండిషన్ పాస్టర్ గారు అనింది. ఏమిటమ్మా అన్నాను. ఏంటంటే ఏం లేదు, ఈ మాకు చర్చి పైన ఉందన్నమాట, అది బాప్తిజం ట్యాంకు చర్చి పైన టెర్రస్ మీద ఉంది. మా ఇళ్ళ దగ్గరే పక్కనే ఆ ఇస్లాం పాలెం అనమాట, అక్కడే ఉంటుంది. సో వాళ్ళ ఇల్లు కూడా అక్కడే, వాళ్ళందరూ బంధువులందరూ అక్కడే ఉంటారు. సో మీరేం చేయాలంటే నాకు బాప్తిజం ఇచ్చేటప్పుడు నా పేరు మైకులో చెప్పకూడదు, పెద్దగా అరవకూడదు, ఎవరికి తెలియకుండా బాప్తిజం ఇవ్వాలనేది. అంటే అలా అలా కాదమ్మా, అలా అలా ఇవ్వకూడదు బాప్తిసం అనేది. బాప్తిసం అంటే రహస్యంగా తీసుకునేది కాదు. అసలు బాప్తిసం అంటేనే బహిరంగంగా అంగీకరించడానికి గుర్తు. కాబట్టి రహస్య బాప్తిస్మాలు ఏమీ ఉండవు అని నేను ఆమెకు చెప్పడం జరిగింది. ఆమె ఏం చేసిందంటే, మా చర్చిలో ఒక బైబిల్ ఉమెన్, ఒక మంచి చాలా భయభక్తి కలిగిన స్త్రీ అన్నమాట. ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మ పాస్టర్ గారు ఎట్ట అన్నాడు, నువ్వన్నా చెప్పమ్మా అని ఆమె నా దగ్గరికి పంపించింది. చెప్తే ఆమె వచ్చి నన్ను రిక్వెస్ట్ చేస్తే సరే నేను కాదని లేక ఆమెకు బాప్తిసం ఇచ్చాను. అయితే బాప్తిసం తీసుకున్న తర్వాత ఆమె కేవలం 1 నెల 2 నెలలు మాత్రమే కనపడింది. ఇంకా ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు అయింది ఆమె చర్చికి రావడం. చూడండి, రహస్య క్రైస్తవ్యం అనేది లేదు, రహస్య బాప్తిస్మాలు కూడా లేవు. ఒక ఆయన రాత్రిపూట వచ్చాడు ప్రభు దగ్గరికి. ఆయన పేరు నికోదేము, పరిసయ్యుడు. పరిసయ్యులందరూ యేసు ప్రభుకి వ్యతిరేకులు, ప్రభువుని చంపాలని చూసేవాళ్ళు. ఈయన రాత్రిపూట వచ్చాడు. ఎందుకు వచ్చాడు తెలుసా? ఈయన కూడా పరిసయ్యుడేగా. తోటి పరిసయ్యులు కోప్పడతారు, అరే నువ్వు మా పరిసయ్యుడు అయి ఉండి మనకు వ్యతిరేకంగా ఉండే ప్రభు యేసయ్య దగ్గరికి నువ్వు వెళ్తావా, యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తావా అని ఆయన్ని బహిష్కరిస్తారు. అందుకని ఈయనకి ఏం కావాలంటే అటు అవ్వ కావాలి, ఇటు బువ్వ కావాలి. ఈయనకి అర్థమవుతుంది ఈయనే మెస్సియా, మనం ఎదురు చూసే వ్యక్తి ఈయనే, దేవుని యొద్ద నుండి వస్తాడని ఎవరి కొరకైతే ఎదురు చూస్తున్నామో ఈయనే అని అర్థమవుతుంది. అట్లని వాళ్ళని పరిశీలిని వదులుకోవడానికి ఇష్టము లేదు. అందుకు ఈయన ఏం చేశాడంటే రాత్రిపూట వచ్చాడు. రాత్రిపూట మనం కూడా చాలామంది మన ప్రభువుని నమ్ముకుంటాం, కానీ ఒక్కొక్కసారి మన వాళ్ళని వదులుకోవడం మనకి ఇష్టం ఉండదు. మనకి మన బంధువులు, మన స్నేహితులు, లోక సంబంధమైన వాళ్ళు, ఈ కుల సంబంధమైన ఆచారాలు, పట్టింపులు, ఇలాంటి బంధుత్వాలు, వీటిని వదులుకోవడం ఇష్టం లేక వాటికి బదులుగా ప్రభువునే వదులుకునే పరిస్థితులు కొంతమందికి ఉంటే, కొంతమంది ప్రభువుని నమ్ముకున్న సంగతి రహస్యంగా ఉంచేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కానీ అది ప్రభువుకి ఎంత మాత్రమూ ఇష్టం లేదు. ఈ నికోదేము అనే వ్యక్తి రాత్రిపూట వచ్చాడు ప్రభు దగ్గరికి. రాత్రిపూట వచ్చేమంటున్నాడు తెలుసా? నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము, దేవుడు అతనికి తోడై ఉంటే తప్ప నువ్వు చేసే సంగతులు ఎవరు చేయలేరు అని చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్పాలా? ఈ మాటకి ఆన్సర్ ఎవరైనా చెప్పండి. అవునని కానీ కాదని కానీ చెప్పాలా. కానీ ప్రభు ఏం చెప్పాడు? ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి అమ్మా, ఈయన వచ్చి అడిగిన ప్రశ్నకి యేసు ప్రభు ఇచ్చిన సమాధానానికి ఏమైనా పొంతనుందా? పొంతన లేదు కదా. కానీ పొంతన ఉంది. పొంతన లేకుండా మాట్లాడతాడా ప్రభు? మాట్లాడు. ఖచ్చితంగా పొంతన ఉంది. ఏంటంటే ఆ పొంతన,
నువ్వు రాత్రిపూట వచ్చావు. ఎప్పుడు వచ్చావు? ఎవరికి తెలియకుండా రహస్యంగా వచ్చావు. కాబట్టి నువ్వు రహస్యంగా వచ్చి నా గురించి మంచిగా చెప్పినంత మాత్రాన నీకు రక్షణ లేదు, నీకు పరలోక రాజ్యము లేదు. బాప్తిస్మం తీసుకోవాలి, కొత్తగా జన్మించాలి. ఏమిటి? నీటి మూలముగా జన్మించడం అంటే ఏమిటి? బాప్తిస్మం. ఆత్మ మూలముగా జన్మించాలి అంటే హృదయమందు నువ్వు విశ్వసించి రక్షించబడాలి. బాప్తిస్మం అంటే ఏమిటంటే రహస్యంగా కాదు, బహిరంగంగా నువ్వు ప్రభువుని అంగీకరించాలి. ఈ సాక్ష్యాన్ని నువ్వు రహస్యంగా కాదు, నాకు కాదు, ఈ సాక్ష్యాన్ని నువ్వు లోకానికి చెప్పాలి. రహస్యంగా వచ్చి ప్రభువుకి చెప్తే ఉపయోగం ఏమిటి? బహిరంగంగా వెళ్ళి లోకానికి చెప్పాలి. అదే బాప్తిస్మం అంటే. లోకానికి ఇదిగో యేసు ప్రభువే నిజమైన దేవుడని సాక్ష్యం ఇవ్వడం. ఎప్పుడైతే ఇలాంటి సాక్ష్యం మనం ఇస్తామో ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతామో, ఎప్పుడైతే క్రొత్త జన్మ పొందుకుంటామో, ఎప్పుడైతే బాప్తిస్మం పొందుకుంటామో మనం రక్షణ పొందుతాం. మరణము నుండి, శాపము నుండి విడిపించబడతాం. నరకం అనేది, శాపం అనేది మనల నుంచి దాటిపోతుంది. రెండో విషయం ఏంటంటే నిదానించి చూడుము. ఇది ఎక్కడ ఉంటుందంటే ఒకసారి సంఖ్యాకాండం దీన్ని 21వ అధ్యాయం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 9వ వచనం చదవండి ఒకసారి. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. ప్రియమైన వాళ్ళారా, మీరంతా వాక్యం బాగా తెలిసిన వారని, దేవుని వాక్యంలోని సంగతులు బాగా ఎరిగిన వారని అనుకొని నేను మీతో ఈ మాటలని మాట్లాడుతూ ఉన్నాను. ఈ విషయాలన్నీ మీరు గతంలో చాలాసార్లు వినుండొచ్చని నేను భావిస్తూ ఉన్నాను. అయినా కూడా ఈ సందర్భాన్ని ఒకసారి మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి విడిపించబడి 40 సంవత్సరాల పాటు వాళ్ళు ప్రయాణం చేసి కనాను దేశాన్ని స్వతంత్రించుకున్నారు. వాళ్ళు అరణ్యంలో ఉండగా జరిగిన సంగతి ఏమిటంటే దేవుడు వారికి ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. ఎంత అద్భుతం అంటే ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణం 40 సంవత్సరాలు వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు, వాళ్ళ బట్టలు మాయలేదు, వాళ్ళు కట్టెలు పెట్టుకొని పొయ్యి మీద అన్నము వండుకోలేదు, ఆహారం వండుకోలేదు. దేవుడు ఆకాశం నుండి కురిపించిన దేవదూతలు తినే మన్నాను తిని వాళ్ళు జీవించారు. ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం! దేవదూతలు తినే మన్నా. ప్రియమైన వాళ్ళరా, ఈ దేవదూతలు తినే మన్నా వీళ్ళు తిని 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 కొన్ని రోజులకి ఇది ఎలా అయిపోయిందంటే, వీళ్ళకి ఎలా కనపడిందంటే చవిసారములు లేని ఆహారం అంట. ఏంటంట? దేవదూతలు తినే ఆహారం అంట, చవిసారములు లేని ఆహారం అంట. మనకు కూడా, క్రైస్తవులకు కూడా చాలాసార్లు దేవుని వాక్యం విని 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 వాక్యం మీద ఆసక్తి కూడా పోయే పరిస్థితులు కూడా ఒక్కోసారి ఉంటాయి. దేవుని మందిరానికి వచ్చి 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 మన భక్తి కూడా యాంత్రికమైన భక్తిగా మారిపోయే పరిస్థితులు కూడా చాలాసార్లు ఉంటాయి. అయితే అలా ఉండకూడదు. చూడండి, చవిసారములు లేని ఆహారం అని వీరు చెప్పినప్పుడు దేవునికి వారి మీద కోపం వచ్చింది, చాలా కోపం వచ్చింది. వాళ్ళకి మార్గాయాసంతో అలసిపోయారు. మరి మోషే మీద సణిగారు, దేవుని మీద సణిగారు. దేవునికి వారి మీద కోపం వచ్చేసింది. కోపం వచ్చి వారి మీదకి తాపకరమైన సర్పాలు పంపించాడు. తాపకరమైన సర్పాలు పంపిస్తే ఆ పాములు వచ్చి వీరిని కరిశాయి. కరిస్తే వీళ్ళు చచ్చారు. ఆ పాములు కరవడం, వీళ్ళు చావడం. ఎప్పుడైతే పాములు కరిశాయో, చస్తున్నారో, మళ్ళీ దేవుడు గుర్తొచ్చాడు.
మళ్ళీ దేవుడు గుర్తొచ్చి మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళారు. చూడండి, చాలాసార్లు మనం ఎలా ఉంటామంటే కష్టాలు వస్తేనే దేవుని దగ్గరికి వెళ్తాం, లేకపోతే దేవుడిని మర్చిపోతాం. చాలాసార్లు మన కష్టాలు ఎందుకు వస్తాయో తెలిసినా, మనం ఆయన దగ్గరికి రావాలి కాబట్టి, మనం ఆయనకి కావాలి కాబట్టి, ఆయన తన దగ్గరికి మనల్ని రప్పించుకోవడం కోసంగా మనకి కష్టాలు వస్తాయి. మీకు కష్టాలు రాకుండా ఉండాలంటే మీకు ఒక సలహా ఇస్తాను నేను. మీరు ఎప్పుడూ దేవుని దగ్గరికి వస్తూనే ఉండండి. కష్టాలు వచ్చినా రాకపోయినా, సుఖాల్లో సంతోషాల్లో కూడా దేవునిని ఎప్పుడూ మరవబాకండి. దేవునితోనే మీరు ఉండండి, మీకు కష్టాలు రావు. ఎందుకంటే దేవునికి మీరు కావాలి, దేవునికి మనం కావాలి. ఆయన మనతో సహవాసం చేయాలి, మనతో మాట్లాడాలి, మనతో కలిసి ఉండాలి. దేవుడు మనకు స్నేహితుడు లాంటి వాడు. ప్రియమైన వాళ్ళారా, ఆయనతో ఉంటే మనకి ఏ కష్టాలు రావు, ఏ కష్టాలు రావు. వీళ్ళకి ఎప్పుడైతే కష్టం వచ్చిందో మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి, మేము తప్పు చేసాం, మేము పాపం చేసాం, మా పాపాన్ని క్షమించు, దేవునికి చెప్పు, ఈ సర్పాలు మా ఎదుటి నుంచి తీసివేయించు అని మోషేని వాళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నారు. అప్పుడు మోషే వెళ్ళి దేవునికి మళ్ళీ ప్రార్థన చేశాడు. నేను అంటాను, మోషేని మీరేమనుకోకపోతే మోషే అంత సిగ్గులేని వాడు ఇంకెవరు ఉంటారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నిసార్లు మోషేని వీళ్ళు సణిగారండి, ఎన్నిసార్లు మోషేకి విరోధంగా వీళ్ళు ప్రవర్తించారండి, ఎన్నిసార్లు మోషే మీద వీళ్ళు తిరుగుబాటు చేశారండి, ఎన్నిసార్లు వీళ్ళు పాపం చేశారండి. కానీ అవన్నీ కూడా భరించాడండి మోషే. దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఏమాత్రం వెనుకాడలేదండి. ఎన్నిసార్లు మీకు బదులుగా నేను దేవుణ్ణి అడగాలి, ఎన్నిసార్లు క్షమాపణ అడగాలి, ఆయనకి నేను నా ముఖం చూపించుకోగలగాలి కదా అని అనకుండా ఎన్నిసార్లు అయినా కూడా వారిని భరించాడు మోషే. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు దైవజనులు కూడా సంఘం పట్ల ఇదే పరిస్థితిలో ఉంటారు. సంఘం కొరకు ప్రార్థన చేస్తుంటారు, సంఘం యొక్క అవసరతల కొరకు ప్రార్థన చేస్తుంటారు, సంఘస్థులు చేసిన పాపముల గురించి దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెడతారు. సంఘస్థుల అవిధేయతను సంఘ సేవకులు భరిస్తున్నారు, దైవజనులు భరిస్తున్నారు. తెలిసినా సంఘస్థుల యొక్క అవిధేయత, సంఘస్థుల యొక్క పాపము, సంఘస్థుల యొక్క బలహీనతలన్నింటినీ కూడా తప్పకుండా ఆ సంఘ కాపరి కొంత భాగం భరించాల్సి వస్తుంటుంది. చాలాసార్లు సంఘ కాపరి దైవజనులు ఎందుకు బలహీనలు అవుతున్నారు, ఎందుకు వాళ్ళు ఆ స్థితిలో ఉంటున్నారంటే దానికి కారణం సంఘస్థుల యొక్క బలహీనతలే. అయినా కూడా వాళ్ళు సంఘాన్ని విడవరు, దేవుని సేవని విడవరు, పరిచర్యను విడవరు. ఎందుకంటే వారు దైవ దర్శనము పొందుకొని నశించిపోయే ఆత్మల కొరకు, ప్రభు బిడ్డల కొరకు వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి. ప్రియమైన వాళ్ళారా, ఈ మోషేకి మళ్ళీ ఏమి సిగ్గు లేకుండా దేవుని దగ్గరికి వెళ్ళి అడిగాడు. అడిగి ఇదిగో వీళ్ళని క్షమించు అన్నాడు. అంటే ప్రభు సరే క్షమిస్తాను, అయితే నువ్వు ఒక పని చేయి అన్నాడు. ఏంటంటే ఒక ఇత్తడి సర్పం చేయించి ఒక స్తంభం మీద నిలువబెట్టు. ఎవరికైతే పాము కరిసిందో వారు వచ్చి ఆ పాముని నిదానించి చూడాల. నిదానించి చూస్తే అప్పుడు వాళ్ళు చావక బ్రతుకుతారు అన్నాడు దేవుడు. అప్పుడు మోషే ఏం చేశాడంటే ఒక ఇత్తడి సర్పం చేయించి ఒక స్తంభం మీద నిలువబెట్టించాడు. అప్పుడు పాము కరిచిన వాళ్ళందరికీ చెప్పాడు, మీరు వెళ్ళి ఆ ఇత్తడి సర్పాన్ని నిదానించి చూడండి అన్నాడు. నిదానించి చూడండి అన్నాడు. అప్పుడు పాము కరిసిన వాళ్ళందరూ కూడా ఆ సర్పము దగ్గరికి వెళ్ళి నిదానించి ఆ ఇత్తడి సర్పాన్ని చూసినప్పుడు వారు చావక బ్రతికిరి. వారు చావలేదు, బ్రతికారు. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మనల్ని కూడా కరిసింది. ఏం కరిసింది? పాముకి మధ్యలో పాము పెట్టండి, పాపం కరిసింది. పాపం అనే పాము మనల్ని కూడా కరిసింది. అయితే ఈ పాపం అనే పాము యొక్క విషం నుంచి మనం విడిపించబడాలంటే మనం ఏం చేయాలి?
ఏం చేయాలంటే, అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఆకాశానికి భూమికి మధ్య కల్వరి కొండ మీద వేలాడుతున్న ప్రభువైన యేసుక్రీస్తు వైపు మనము నిదానించి చూడాలి. సిలువలో వేలాడుతున్న యేసు ప్రభు వైపు మనం నిదానించి చూడాలా. అప్పుడు పాపం అనే ఈ పాము యొక్క విషం నుంచి మనము విరుగుడు పొందుకుంటాం. ఏమర్థమవుతుంది? యేసు ప్రభు వైపు నిదానించి చూస్తే ఏమర్థమవుతుంది? 2 విషయాలు అర్థమవుతాయి. యేసు ప్రభు వైపు చూస్తే మనకు అర్థమయ్యే విషయాలు 2 ఉన్నాయి. ఏమిటా 2 అంటే, ఒకటి, నా పాపము ఎంత భయంకరమైనది అనేది అర్థమవుతుంది. నా పాపము ఎంత భయంకరమైనది. ఎవరైనా తప్పు చేస్తారనుకోండి, మనం ఏం చేస్తాం? వాళ్ళకి శిక్ష ఉంటుందా లేదా? శిక్ష ఉంటుంది కదా, అవునా కదా? చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు సారు మేము ఏదైనా తప్పు చేస్తే మమ్మల్ని కర్రతో కొట్టేవాడు, చెయ్యి చాపమనేవాడు. బెత్త ఉండేది, ఆ బెత్తంతో చెయ్యి మీద కొట్టాడు. మీరు ఎవరైనా స్కూల్కి వెళ్ళారా? మిమ్మల్ని ఏమైనా కొట్టారా? అట్లా కొట్టే ఉంటారు ఖచ్చితంగా. కొంచెం చిన్న తప్పు అనుకో, ఆ దెబ్బ కొంచెం చిన్నగా ఉంటుంది. పెద్ద తప్పు అయితే చాలా పెద్దగా ఉంటుంది. మరీ ఎక్కువ తప్పు అయితే ఏమవుతుంది తెలుసా? చెయ్యి తిరగబడుతుంది కదా. ఒకసారి నేనేం చేశానంటే, 5వ తరగతి చదివేటప్పుడు బడికి అని చెప్పి ఇంటి దగ్గర నుంచి వెళ్ళి బడికి పోకుండా ఒక ముళ్ళ పొదల్లో నా పుస్తకాలన్నీ దాచిపెట్టి ఎక్కడెక్కడో తిరిగి మళ్ళీ అందరూ స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళే టైంకి ఆ పుస్తకాలు తీసుకుని ఇంటికి వెళ్ళా. అట్లా ఒక్కసారి కాదు, 4-5 సార్లు చేశా. నాతో పాటు ఒక అమ్మాయి చదువుకునేది, అమ్మాయి పేరు ఈశ్వరమ్మ. ఆ అమ్మాయి ఏంది ఈ అబ్బాయి స్కూల్కి రావట్లేదని తెలుసుకుంది, అర్థమైంది. తెలుసుకొని పోయి చెప్పేసింది. మా ఇంట్లో వాళ్ళకి చెప్పింది. మా ఇంట్లో వాళ్ళు సార్ దగ్గర తీసుకెళ్ళి, నేను శాంతినికేతన్ అని ఒక స్కూల్ ఉండేది కావల్లో, సాయి మహల్ వెనకాల, అక్కడ చదివేవాడిని అనమాట నేను. అక్కడ తీసుకెళ్ళి ఆయన సార్కి చెప్పి, ఇట్లా చేస్తున్నాడు అయ్యా మా వాడు అని చెప్పగానే ఆయన మా చెయ్యి ఇట్ట పెట్టి, ఆడ టేబుల్ బల్ల ఉంది, చెక్క బల్ల, ఇట్ట పెట్టి పటా కొట్టాడమ్మా, చేతులు వెనక్కి పెట్టించి. మా అమ్మ అయ్యా పట్టుబాకయ్యా అని బతిలాడింది. ఎందుకంటే ఆమె తీసుకుపోయింది. మళ్ళీ ఆ కొట్టడం చూసి ఆమె తట్టుకోలేక కొట్టొద్దని చెప్పింది. సరే అంటే, ఎందుకంటే నేను చేసిన తప్పు కొంచెం పెద్ద తప్పేగా, అలా చేయడం తప్పే కదా, అందుకే కొంచెం పెద్ద దెబ్బలు. మరి యేసు ప్రభు ఎన్ని దెబ్బలు తిన్నాడు? కొరడా దెబ్బలు, వీపంతా చీరుకుపోయింది, మోయలేనంత భారమైన సిలువ, ఎక్కలేనంత ఎత్తైన కొండ, చేతుల్లో చీలలు, కాళ్ళలో మేకులు, తలపై ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, ఎగతాళి. ఈ చిన్నదా? ఈ చిన్న దెబ్బలండి ఇవి? ఇది చిన్న శ్రమ? ఇంత పెద్ద శ్రమ. సిలువలో చనిపోయాడంటేనే చాలా ఘోరమైన మరణం, భయంకరమైన శిక్ష. సిలువలో ఒక వ్యక్తిని సిలువలో చంపుతున్నారంటే చాలా పనికి మాలిన వాళ్ళకి, ఎదవులకి, ఘోరమైన దుష్టకార్యాలు చేసిన వారికి అంత భయంకరమైన శిక్షను వేస్తారన్నమాట. అసహ్యమైన మరణం సిలువ మరణం అంటే. అంత భయంకరమైన శిక్ష ప్రభువైన యేసుక్రీస్తు భరిస్తున్నాడంటే దేనికోసం అండి? చెప్పండి. మన పాపముల కోసం. అంటే మన పాపాలు ఎంత భయంకరమైనవి, ఎంత ఘోరమైనవి, ఎంత పెద్దవి కదా. దేవుడు ఎంత మంచోడమ్మా, మనల్ని శిక్షించలేదు చూడండి, మనల్ని కొట్టలేదు చూడండి, మన బాధలన్నీ తన కొడుకు మీద వేసుకున్నాడు. మనల్ని కొట్టకుండానే, తిట్టకుండానే, మనం శిక్షించకుండానే, మనం సిలువేయకుండానే తన కొడుకులో వాటన్నిటినీ నెరవేర్చి, తన అద్వితీయ కుమారుల్లో వాటన్నిటిని నెరవేర్చి మనల్ని వాటి నుంచి విడిపించాడు. ఎంత మంచి దేవుడు కదా, ఎంత గొప్ప దేవుడు కదా మన యేసయ్య. మన తండ్రి ఎంత మంచి దేవుడు.
ఇంత ఆ సిలువలో చూస్తే మనకు అర్థమయ్యే విషయాలు 2 విషయాలు అర్థమవుతాయి. ఒకటి ఏంటంటే మన పాపము ఎంత భయంకరమైనది అని అర్థమవుతుంది. రెండో విషయం ఏంటంటే ఇంత భయంకరమైన పనికిమాలిన పాపులమైన మన పట్ల ఆయనకి ఇంత ప్రేమ, సిలువలో ప్రాణం పెట్టేంత ప్రేమ, తన అద్వితీయ కుమారుణ్ణి ప్రాణం పెట్టడానికి పంపించేంత ప్రేమ, ఆ దేవుని ప్రేమ ఎవరి పట్ల? ఎవరైనా మంచి వాళ్ళని ప్రేమిస్తారు, ఎవరైనా అందమైన వాళ్ళని ప్రేమిస్తారు, ఎవరైనా బాగా డబ్బున్న వాళ్ళని ప్రేమిస్తారు, ఎవరైనా బలవంతులను ప్రేమిస్తారు. మరి ఈయనేంటి బలహీనులను, చెడ్డవారిని, అందవిహీనులను, శత్రువులను ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమ కదా! ఇలాంటి చెడ్డవారి పట్ల ఎంత ప్రేమ! ప్రియమైన వాళ్ళరా, ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతున్న యేసు వైపు నువ్వు నిదానించి చూసినట్లయితే నీకు అర్థమయ్యేది ఏంటంటే నీ పాపము ఎంత భయంకరమైనది అని అర్థమవుతుంది. ఇంత భయంకరమైన పాపి పట్ల ఆ దేవునికి ఉండే ప్రేమ ఎంత గొప్పది అనేది అర్థమవుతుంది. ఎప్పుడైతే నీకు అర్థమవుతుందో, ఈ 2 విషయాలు నీకు ఎప్పుడైతే అర్థమవుతాయో ప్రియమైన వాళ్ళరా, నీ హృదయంలో నిజమైన పశ్చాత్తాపం జరుగుతుంది, పరివర్తన వస్తుంది, ప్రాయశ్చిత్తం కూడా జరుగుతుంది. ఎప్పుడైతే ఈ 2 విషయాలు నీకు అర్థమవుతాయో, నువ్వు ఎంత భయంకరమైన పాపమైన సంగతి నీకు అర్థమవుతుందో, ఇంత భయంకరమైన పాపమైన నీ పట్ల ఆ దేవుని ప్రేమ ఎంత గొప్పది అనే సంగతి నీకు అర్థమవుతుందో, నీ జీవితంలో జరిగే కార్యం ఏమిటంటే పశ్చాత్తాపము, పరివర్తన, ప్రాయశ్చిత్తం అనేవి జరుగుతాయి. నీ కఠినమైన హృదయము మెత్తని హృదయముగా మార్చబడుతుంది. ఇదే సందర్భంలో ఆజ్ఞలు పలకల మీద నుంచి తీసివేయబడి హృదయం అనే పలకల మీదకి రాయబడతాయి. ఇశ్రాయేలీయులందరూ ఆజ్ఞలు పాటించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలం చెందారు. వాటిని పాటించలేకపోయారు, ధర్మశాస్త్రాన్ని పాటించలేకపోయారు. ధర్మశాస్త్రం ద్వారా ఎవరు కూడా నీతిమంతులుగా తీర్చబడలేకపోయారు. ఇప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణము ద్వారా ఆ ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతున్న ఆ ప్రభువైన యేసుక్రీస్తుని నీవు నిదానించి చూడడం ద్వారా నీ కఠినమైన హృదయము మారిపోయి ఇదిగో మెత్తని హృదయముగా చేయబడి నీ కఠినత్వం తొలగిపోయి నీలో నిజమైన మార్పు జరిగి ఇదిగో ఆయన ఆజ్ఞలను ఇప్పుడు నువ్వు ఇష్టపూర్వకంగా నెరవేరుస్తావు, ఇష్టపూర్వకంగా ఆజ్ఞానుసారంగా జీవిస్తావు. ఆయన ఆజ్ఞలు ఇప్పుడు నీ హృదయంలో ఉంటాయి. పలకల మీద కాదు, నీ హృదయం అనే పలకల మీదకి ఈ ఆజ్ఞలు వస్తాయి. ఆ ఆజ్ఞలు ఇప్పుడు నీకు ప్రీతికరమైనవిగా కనిపిస్తాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే నిదానించి చూడాలి. ఏం చేయాలి? మనము నిదానించి చూడాలి. సిలువలో వేలాడే యేసు వైపు మనం నిదానించి చూచినట్లయితే మన జీవితంలో నిజమైన పరివర్తన వస్తుంది. మూడో విషయం ఏంటంటే నిరీక్షించి పొందుకోవాల్సిన అవసరం ఉంది. అది హెబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి మనం చూద్దాం. 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసం విశ్వాసమనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం. ప్రియమైన వాళ్ళారా, ఏమి నిరీక్షిస్తున్నాం మనం? విశ్వాసమనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం. నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. అదేంటంటే మీరు దేని కొరకు నిరీక్షిస్తున్నారు? అది నా ప్రశ్న. మీరు దేని కొరకు నిరీక్షిస్తున్నారు? మీరు దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేని కొరకు వస్తున్నారు? లోక సంబంధమైనవి, స్వస్థత,
తప్పకుండా స్వస్థత ఇస్తాడు దేవుడు. లేదంటే పరీక్షల్లో పాస్ అవ్వాలి, మనం పాస్ అవ్వాలనేదే దేవుని చిత్తం. ఉద్యోగం పొందుకోవాలి, అది కూడా ప్రభు చిత్తమే. లేదంటే ప్రమోషన్ రావాలి, దేవుడు మనం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాడు. లేదంటే పిల్లకో లేదా పిల్లోడికి పెళ్ళి అవ్వాలి, పెళ్ళైన వారికి పిల్లలు పుట్టాలి, ఇవన్నీ ప్రభు చిత్తమే. వీటి అందే నీవు నిరీక్షణ ఉంచుతున్నావా? వీటి కోసమే నీవు దేవుని మందిరానికి వస్తున్నావా? దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకునేవి ఇవేనా? హెబ్రీయులకు రాసిన పత్రికలో నిరీక్షణ అనే సందర్భం దేని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు? ఎవరిని అక్కడ ఉదహరించాడు? అనేక మంది సాక్షులను అక్కడ ఉదహరిస్తున్నాడు. అబ్రహాము, నోవహు, ఇంకా అంతకంటే ముందు హనోకు, ఇంకా యాకోబు, యోసేపు, ఇట్లా మోషే, ఇలా అనేక మంది పెద్దలను, సాక్షులను అక్కడ ఉదహరిస్తున్నాడు. వాళ్ళ గురించి ఏం చెప్తున్నాడు? వాళ్ళు మరి తాము ఏదైతే పొందబోతున్నారో వాటిని పొందలేదు, తాము జీవించి ఉండగా పొందలేదు. ఏమిటి? మేము పొందుకుంటాం అనే నిరీక్షణ కలిగి వాళ్ళు చనిపోయారు. మోషే చూడండి, కనాను దేశాన్ని పొందుకున్నాడా? దూరం నుండి చూచి చనిపోయాడు. కానీ ఆయన అసలైన నిరీక్షణ ఏమిటి? పరలోకపు కనానును మాత్రం అతడు తప్పకుండా పొందుకుంటాడు. ప్రియమైన వాళ్ళరా, క్రైస్తవుల యొక్క అసలు నిరీక్షణ ఏమిటంటే పరలోక రాజ్యము, నిత్య జీవము, నిత్యత్వం. అది ఈ పరలోక రాజ్యం గురించి, నిత్య జీవం గురించి, నిత్యత్వం గురించి క్రైస్తవుడు ఎప్పుడు కలలు కనాలి, వాటి గురించి ఆలోచించాలి, వాటి కోసమే మనం జీవిస్తున్నామని తెలుసుకోవాలి. మీరు పైనున్న వాటినే వెదకుడి, మీ పౌరసత్వము పరలోక రాజ్యములో ఉన్నది. వాటి కొరకు మనం ఎదురు చూడాలండి. కాబట్టి విశ్వాసమనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనటుకు రుజువై ఉన్నది. రుజువేమిటి? ఏమిటి రుజువు? అదృశ్యమైనవి ఉండవనటుకు రుజువేమిటి? ఇప్పుడు మనం చదువుకున్న వాక్యమే. వెరీ గుడ్. ఏంటి? విశ్వాసమే రుజువు. దాని పట్ల మనకుండే విశ్వాసమే రుజువు. కొంతమంది రుజువులు కావాలని అడుగుతారు. యేసు ప్రభుని కూడా యూదులు రుజువు కావాలి అని అడిగాడు. మాకు కొన్ని సూచక్రియలు చేయి అని అడిగారు. మీకు తెలుసు కదా, అందుకే ఆ వాక్యాలను చూపించడం లేదు. కొన్ని సూచక్రియలు చేసి చూపించు అన్నారు. యేసు ప్రభు సిలువలో వేలాడేటప్పుడు ఒక వ్యక్తి వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే కిందకి దిగిరా, మేము నమ్ముతాం అన్నారు. ఆయనను సిలువకు అప్పగింపబడక మునుపు హేరోదు దగ్గరికి విచారణకు తీసుకెళ్ళినప్పుడు హేరోదు అప్పటి వరకు ఆయన్ని చూడాలని ఎంతో ఆశపడి అతడు వచ్చినప్పుడు, అంటే యేసుప్రభు వచ్చినప్పుడు యేసుప్రభుని కొన్ని సూచక్రియలు చెయ్యి అని అడిగితే ఏ సూచక్రియ కూడా హేరోదు ఎదుట ప్రభు అయిన యేసుక్రీస్తు చేయలేదు. ప్రభు ఏమన్నాడంటే, ఈ దుష్టతరము వారు సూచిక క్రియలు అడుగుచున్నారు, కానీ వారికి ఏ సూచిక క్రియ ఇవ్వబడదు. ఒకే ఒక సూచక్రియ ఇవ్వబడుతుంది. ఏంటది? యోనా చాప కడుపులో 3 రాత్రింబగళ్ళు ఉన్నట్లుగా మనిషి కుమారుడు కూడా భూగర్భములో 3 రాత్రింబగళ్ళు ఉంటాడని, ఆ సూచక్రియ మాత్రమే ఇవ్వబడుతుందని ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవిచ్చాడు. అంటే తాను మరణించి పునరుద్ధానుడిగా తిరిగి లేయడమే సూచక్రియ అని ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడ వారికి చెబుతూ ఉన్నాడు. సూచక్రియలు అడుగుతూ ఉంటారు. అయితే ఇక్కడ సూచక్రియ గురించి యెషయా గ్రంథంలో ఒకసారి మనం చూద్దాం.
యెషయా గ్రంథంలో 7వ అధ్యాయంలో 10వ వచనం ఒకసారి చూద్దాం. ఇలాగూ సెలవిచ్చాను, నీ దేవుడైన యెహోవా వలన సూచనను అడుగుము, అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే. అడుగుతున్నాడు, సూచన అడుగు. అది పాతాళలో లోకమంతా లోతైనా పర్వాలేదు, ఊర్ధ్వలోకమంతా ఎత్తైనా పర్వాలేదు, అది ఎంత పెద్ద సూచన అయినా కూడా నేను నీకు ఇస్తానని ఆహాజుకి అక్కడ అడగటం జరుగుతుంది. అప్పుడు ఏమంటున్నాడు ఆహాజు, నేను అడుగను, యెహోవాను శోధింపను. చాలం, నేను అడగను, యెహోవాను శోధింపను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట చెప్పగలిగిన స్థితిలో క్రైస్తవులు ఉండాలి. నేను యెహోవాను శోధింపను. కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏమని ప్రార్థన చేస్తుంటారంటే, అయ్యా మాకు ఈ జబ్బు కనుక తగ్గితే నువ్వే నిజమైన దేవుడు అని నమ్ముతామయ్యా, లేదంటే బాప్తిసం తీసుకుంటామయ్యా. కొంతమందికి దేవునికి ఎర్ర కూడా వేస్తారు, లేదంటే లంచం కూడా ఆశ చూపిస్తారు. ఇదిగో ఈ మనిషికి ఈ రోగం కానీ తగ్గితే ఇక్కడ చాలా ఇళ్ళందరూ నిన్ను నమ్ముకుంటారయ్యా అంటే దేవునికి అంత జ్ఞానం లేదు. మనమే దేవుడిని పాపం ఆయనకి ఆ జ్ఞానం చెప్పాలి. దేవుడికి అంత తెలియదు. ఈ మనిషికి కనుక ఇది కనుక జరిగితే ఈ ఊరు నమ్ముకుంటారయ్యా, ఈ గొంతంతా నమ్ముకుంటారయ్యా, లేదా 20 కుటుంబాలు నమ్ముకుంటారయ్యా. నీకు తెలుసో తెలియదో నేను చెప్తున్నాను, విను. నా మాటిని నువ్వు జ్ఞానం తెచ్చుకొని స్వస్థపరచయ్యా అని ప్రార్థన చేస్తుంటారు చాలామంది. దేవునికి ప్రార్థన చేసే విధానం కూడా నేర్చుకోండి. మీ అవసరతలు ఏమిటో ప్రభువుకి చెప్పండి, మీ కష్టం ఏమిటో చెప్పండి. ఆయన మీకు ఏమి చేయాలో, ఎలా చేయాలో చెప్పబాకండి. ఆయనకి తెలుసు, ఏమి చేయాలో తెలుసు, ఎలా చేయాలో ఆయనకి తెలుసు. ఆయన మనకి ఎలా ఇవ్వాలో తెలుసు. ఒక్కోసారి మనమే ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం, ప్రభువా నాకు ఇది ఎలా పొందుకోవాలంటే నేను దీన్ని ఇలా పొందుకోవాలి, ఈ విధానంలో పొందుకోవాలి, ఇది ఎలా ఉండాలని. కాదు. కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. యోసేపు తెలుసు కదా మీకు, యోసేపు తెలుసు కదా. యోసేపు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. ఏమయ్యాడండి? ఎట్లా అయ్యాడు తెలుసా? ఎలక్షన్స్ జరిగినాయి ఐగుప్తు దేశంలో. యోసేపు పోటీ చేశాడు, గెలిచాడు, అంతేనా? అట్లాగే అయ్యాడా? లేదంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పెట్టారు, యోసేపు బాగా రాత్రి పగళ్ళు చదువుకొని పరీక్షలు రాసి పోటీలో ఫస్ట్ వచ్చేసరికి ప్రధానమంత్రి పోస్ట్ ఇచ్చారు, అంతేనా? యోసేపుకు చిన్ననాటి కళ, విజన్, దర్శనం, నేను ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అవ్వాలా అని దాన్ని పొందుకున్నాడు, అంతేనా? కాదు కదా. ఏంటి యోసేపు? వాళ్ళ నాన్న పిలిచాడు, అరే ట్రారా అన్నాడు. ఏంటి నాన్నగారు అన్నాడు. మీ అన్నోళ్ళు గొర్రెలు కాసుకోవడానికి వెళ్ళారు, చాలా నెలలైంది, వాళ్ళ దగ్గర ఆహారం అయిపోయి ఉంటాయి, ఆహారపు నిల్వలు నిండుకొని ఉంటాయి. సో వాళ్ళకి ఆహారం కావాలి కదా, నువ్వు తీసుకొని పోయి ఈ ఆహారం వాళ్ళకి ఇచ్చేసిరాపో, క్యారేజీ ఇచ్చేసిరాపో అన్నాడు. ఏమన్నాడు? క్యారేజీ ఇచ్చేసిరాపో అన్నాడు. అన్నలు ఎట్లాంటి వాళ్ళు? చెడ్డోళ్ళు. వాళ్ళకి అన్ని చెడ్డ అలవాట్లు ఉన్నాయి. సిగరెట్, స్మోకింగ్, బంగాకు, గంజాయి, మందు అన్నీ ఉన్నాయి. యోసేపు కానీ వెళ్ళారనుకో, ఈ అలవాట్లన్నింటినీ గురించి యోసేపు ఏం చేస్తాడు? వాళ్ళ నాన్నకి తీసుకుపోయి చెప్తాడు. ఎందుకు చెప్తాడు? సాడీలు కాదు, అలాంటి దుష్ట స్థితిలో తన అన్నల్ని చూడలేక, తన అన్నల్ని బాగు చేస్తాడని తండ్రి అయినా శిక్షించి వాళ్ళని మందలిస్తాడని ప్రేమతోటి తీసుకుపోయి ఆ విషయాలన్నీ వాళ్ళ నాన్నకి చెప్తాడు. వాళ్ళ నాన్న ఏం చేస్తాడు? రే మీరట్ట చేశారంట, తమ్ముడు చెప్పాడు అని వాళ్ళని తిడతాడు లేదా కొడతాడు. వీళ్ళు ఏం చేస్తారు? అరే మేము చేసిన పనులన్నీ పోయి నువ్వు నాన్నకు చెప్తావని వీళ్ళు ఏం చేస్తారు? యోసేపుని ఒంటరిగా దొరికినప్పుడు బాత్తారు. ఇప్పుడు
దూరంగా ఉన్నారు. ఇప్పటికే చాలాసార్లు ఈ విషయాలన్నీ జరిగి ఉన్నాయి. ఇప్పుడు క్యారేజ్ తీసుకుని ఒంటరిగా వెళ్తే వాళ్ళ అన్నోళ్ళు ఏం చేస్తారు? ఇన్ని వదిలిపెడతారా? ఆ విషయం వేసేపు తెలియదా? తెలుసా తెలీదా? తెలుసు. అయినా కూడా పర్వాలేదు, అన్నలు ఆహారం తినాలిగా, వాళ్ళకి ఆకలి అవుతుంటుందిగా, అది మంచి పని కదా. ఏమంటాడు తెలుసా? ఇది మంచిది, నేను ఆ పని చేస్తాను అంటాడు. ఆయన చేసిన పని క్యారేజ్ ఎత్తుకెళ్ళాడు. అన్నోళ్ళకి క్యారియర్ తీసుకెళ్ళాడు. ఒక్కోసారి మనోళ్ళు చిన్న చిన్న పనులు చేయరు. అది చిన్న పని నేను చేయను, నేను పెద్దోడు, నా స్థాయి చాలా పెద్దది, నేను చేయను అంట. జకర్యాలో ఒక మాట ఉంటుంది, కార్యములు అల్పములై ఉన్న కాలములను తృణీకరించిన వాడు ఎవడు? కార్యములు అల్పములై ఉన్న కాలములను తృణీకరించిన వాడు ఎవడు? మీరు చిన్న పని, ఇదిగో మీరు గొప్పవాళ్ళు కాబోతున్నారనేది మీరు చేసే చిన్న పనిలోనే తెలుస్తుంది. దేవుడు మీ జీవితాల్లో గొప్పగా చేయబోయే విషయాలు చిన్న చిన్న విషయాల్లో తెలుస్తాయి. మీరు చిన్న పనులు చేయాలి, తల్లిదండ్రుల మాట వినాలి, క్యారేజ్ తీసుకెళ్ళాలి. సౌలు ఎట్లా రాజు అయ్యాడు తెలిసినా? సౌలు ఎలా రాజు అయ్యాడు తెలుసా? గాడిదలు తప్పిపోతే ఆ గాడిదలు వెతుక్కుంటూ వెళ్ళాడు. వెళ్తే ఆ సమయంలోనే అక్కడ సమూయేలు అనే ప్రవక్త ఉండి ఈ సౌలును అభిషేకించడం జరిగింది. ప్రియమైన వాళ్ళారా, మీరు మీ కండ్ల ముందు కనపడే మంచి బాధ్యతను తిరస్కరించకుండా చేయండి. మీ ఇంటి బాధ్యతలు చేయండి, మీ కుటుంబ బాధ్యతలు చేయండి. మీ కళ్ళ ముందు చేయాల్సిన పనిని మీరు చేయాలి. శక్తి వంచన లేకుండా చేయాలి. అది చిన్నదని అనుకోకూడదు, దాంట్లో కష్టాలు వస్తాయని అనుకోకూడదు. అది ఎవరైతే అలాగ ఉన్నారో అలాంటి వారి కొరకు దేవుడు ఎదుగుతూ ఉన్నాడు. అలాంటి వారి కొరకు ప్రభు కనిపెడుతున్నాడు. చిన్న చిన్న వాటిని ఎవరైతే చేస్తున్నారో వారి కొరకు ఆయన ఆకాశం నుండి చూసి కనిపెడతా ఉన్నాడు. ఆయన పై రూపాన్ని, పై ఎత్తుని లక్ష్య పెట్టేవాడు కాదు. దావీదుని ఎంచుకున్నప్పుడు ఆయన ఏమి చాలా పెద్దవాడు కాదు, బాలుడు. తన తండ్రికే అతనంటే లెక్కలేదు దావీదంటే. కానీ దేవుడు మాత్రం దావీదును చూశాడు. ఎందుకు? అతడు చేసేవి చిన్న పనులైనా కూడా అవి దేవుని చిత్తానుసారంగా ఉన్నాయి. మనం పెద్ద పెద్ద వాటిని ఎతుకుతూ ఉంటాం, చిన్న చిన్న వాటిని నిర్లక్ష్యం చేస్తాం. ఎందుకంటే పెద్దోళ్ళు అవ్వాలని మనం కోరుకుంటాం. కానీ ఆ పెద్దోళ్ళు అవ్వడం అనేది చిన్న చిన్న వాటిలో దాచిపెట్టబడింది అనే సంగతి మనకి తెలియదు. అన్నలకి క్యారేజ్ తీసుకెళ్తే ప్రియమైన వాళ్ళారా, అక్కడ పోయిన తర్వాత కొట్టి గుంటలో వేశారు. ఏంటి? ఐగుప్తుకి ప్రధానం అవ్వాలంటే కొట్టబడి గుంటలో వేయాలనా? మళ్ళీ గుంటలో వేసిన తర్వాత తీసి మళ్ళీ ఇంకోటికి అమ్ముకున్నారు. అరే అమ్మబడాలా? ఆయన తీసుకుని పోయి ఇంకొక ఆయనకు అమ్ముకున్నాడు. అక్కడ ఆ పోతిఫరు భార్య ఇతడి మీద అపనిందలు వేసి అన్యాయంగా జైల్లో వేయించింది. ఎక్కడ కూడా అతడు నీతిని వెతుకుతున్నాడు, దేవుని రాజ్యాన్ని వెతుకుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఇదిగో మీరు దేవుని నీతిని వెతికితే, దేవుని రాజ్యాన్ని వెతికితే, దేవుని బిడ్డలుగా మీరు పనిచేస్తే దేవుడు మిమ్మల్ని ఉన్నత స్థలాల మీద నిలబెడతాడు. ఇదిగో దేవుడు తను ప్రేమించే వారికి ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనపడవు, చెవికి వినపడవు, మనిషి హృదయానికి గోచరము కావు. మన హృదయానికి అర్థం కావు. నీ కంటి ముందు కనపడిన వాటిల్లో నీతిగా జీవించు, నిజాయితీగా జీవించు, దేవుని కొరకు పనిచేయి, దేవుని నామాన్ని మహిమపరచు. దేవుడు నన్ను చూస్తున్నాడని నమ్ము, దేవుని యందు విశ్వాసం ఉంచు. విశ్వాసం అంటే ఇదే, నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, రహస్యంగా నువ్వు చూపించే భక్తి, రహస్యంగా నువ్వు చూపించే విశ్వాసము, రహస్యంగా నువ్వు చేసే నీతి క్రియలు నిన్ను కాపాడుతాయి, నిన్ను ఉద్ధరిస్తాయి. అందరికీ కనపడేటట్టు చేసేవి, అందరికీ నువ్వు ప్రదర్శించుకున్నట్టుగా చేసే నీతి క్రియలు నిన్ను ఉద్ధరించవు. మనుషుల ముందు నీకు పేరు వస్తుంది, కీర్తి ప్రతిష్టలు వస్తాయి. కానీ దేవుడు మాత్రం నిన్ను పైకి తీసుకురాడు. దేవుడు నిన్ను పైకి తీసుకురావాలంటే దేవునికే కనపడే నీతి క్రియలను నువ్వు చేయాలి. మనుషులకి ఎవరికి కనపడని మంచి జీవితాన్ని నువ్వు జీవించాలి. నీ హృదయం దేవుని దృష్టికి ఇష్టపూర్వకంగా ఉండాలి. ప్రియమైన వాళ్ళారా, పరలోకమందు విశ్వాసం ఉంచండి. పరలోక రాజ్యం
కొరకు ఎదురు చూడండి, ఆశపడండి. దాని కొరకే మన ఆశ, దానికోసమే మన కోరిక. దాని కొరకు మోషే ఐగుప్తు దేశానికి రాజు అయ్యే అవకాశాన్ని కూడా పక్కన పెట్టేసి తన ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని భావించాడు. కాబట్టి విశ్వాసం ఉంచి, నిరీక్షణ ఉంచి, దేవుడు మీ కొరకు దాచిపెట్టిన గొప్ప వాటిని పొందుకోండి. దేవుడు ఇస్తాడు. ఈ లోకములో వాటి గురించి మీరు చింతించబాకండి. అవి దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఇవ్వడా? ఆకాశ పక్షులను చూడండి, కాకులను చూడండి. అవి విత్తవు, కోయవు, వాటికి గరిస లేదు. అయినను ఆ పరలోకం ముందుండే తండ్రి వాటిని పోషిస్తున్నాడు. వాటిని పోషించిన దేవుడు మిమ్మల్ని పోషించడా? మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు. మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు. దేవుడు తప్పకుండా మిమ్మల్ని పోషిస్తాడు. ప్రియమైన వర్లరా, ఇదిగో పరలోక శిష్యులు వచ్చి ప్రభు దగ్గరికి అడిగారు. ఏమడిగారంటే, మేము నీ కోసం అన్నీ వదులుకున్నాం, ఈ లోకంలో ఉండే వాటన్నిటిని వదులుకొని నిన్నే వెంబడిస్తున్నాం, మాకేమి ఇస్తావు నువ్వు అని అడిగారు. అడిగితే ప్రభు అన్నాడు, పరలోక రాజ్యమందు మీకు గొప్ప స్థానాన్ని ఇస్తాను అన్నాడు. వాటితో పాటు భూమి మీద కూడా మీ అవసరతలు తీరుస్తానన్నాడు. భూమి మీద ఉండే వాటి గురించి ఎందుకండి దిగులు పడతారు? రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో రాయబడినట్టు, కాగా క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఇదిగో తన సొంత కుమారుని మీ కొరకు ఇచ్చుటకు వెనుక తీయని తండ్రి అయిన దేవుడు ఆయనతో పాటు సమస్తము మీకెందుకు అనుగ్రహింపడు? ఇవ్వడా? తన కుమారుణ్ణి ప్రాణం పెట్టడానికే మన కొరకు ఇస్తే చిన్నవి మనకి ఇవ్వడా? తినటానికి ఆహారం ఇవ్వడా? వస్త్రం ఇవ్వడా? చెప్పండి, అవి ఎంత చిన్నవి. ఏమ్మా, ఇది ఇస్తే దేవుని దగ్గర ఆస్తి ఏమన్నా అరిగిపోద్దా దేవుని సొమ్ము? చెప్పండి. సమస్తము తన నోటి మాటతో ఈ సర్వసృష్టిని కలుగు చేసిన దేవుడు మనకిస్తే ఆయన దగ్గర తగ్గిపోతాయా? తగ్గవు. ప్రియమైన వాళ్ళు అన్నీ ఇస్తాడు. కాబట్టి చిన్న విషయాల్లో ప్రభు కొరకు నమ్మకంగా జీవించండి, విశ్వాసంగా జీవించండి, పరలోక రాజ్యాన్ని వెదకండి. కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడు. 3 విషయాలు నేను చెప్పాను. మొదటిది దాటిపొమ్ము అనే మాట చెప్పినప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం తెలుసుకోవాల్సింది అంటే, నేను యేసు ప్రభు బిడ్డను, యేసు ప్రభుకి సాక్షిని, యేసు ప్రభు బిడ్డగా ఉండడానికి ఏమాత్రమో సిగ్గుపడను, ఆయన విధులు నిర్వర్తిస్తాను, ఆయన ఆజ్ఞలు పాటిస్తాను, ఆయన బిడ్డగా లోకంలో నన్ను నేను ఉంచుకుంటాను. రెండో విషయం, నిదానించి చూడు. నీ పాపం ఎంత భయంకరమైందో, ఇంత భయంకరమైన పాప పట్ల ఆ దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఒకసారి చూడు. నీ కఠినమైన హృదయాన్ని మార్చుకొని ప్రభు యొక్క సారూప్యంలోకి మారు. మూడో విషయం, ఇహలోక సంబంధమైన వాటిని చూడబాకండి, పరలోకము కొరకు నిరీక్షణ కలిగి ఉండండి. దేవుడు పరలోక రాజ్యంలో మనకి మంచి స్థానం ఇస్తాడు. వాటితో పాటు భూమి మీద మనకి కావలసిన వాటన్నిటినీ ఆయన మనకిస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును.